అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్ ఇన్ఛార్జీలకు, అలాగే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం. నేను వైఎస్ఆర్సీపీ ప్రారంభం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నాను. జిల్లాలో సభ్యత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సభ్యత్వం మొదలుపెట్టిన రోజు మొదటి సభ్యత్వం జిల్లాలో నాదే. ఆ రోజు నుంచి పార్టీకి నిబద్ధతతో పనిచేస్తున్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. శ్రీధర్ రెడ్డి గారి దగ్గర అపోజిషన్లో పనిచేసేటప్పుడు జైలుకు కూడా పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నిలబడి అదే పార్టీలో ఉన్నా, అదే పార్టీకి సేవ చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని నాయకుడిగా గుర్తించి ఆయనతో ప్రయాణం చేస్తూ ఉన్నా. ఈలోపు శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారి పార్టీ వదిలేసిపోయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారితో అందరం విజయన్న అయితే నేనైతే అందరం ఇక్కడ ఉండే వాళ్ళందరం ప్రభాకర్ అన్నతో నడిచాం. ఎలక్షన్లు అయిపోయినాయి. దురదృష్టం, వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. అమిత తక్కువ సీట్లు రావడం జరిగింది. ఆ పరిస్థితిలో ప్రభాకర్ అన్న కొద్ది రోజులు నియోజకవర్గానికి దూరంగా ఉండడం జరిగింది. ఆ జరిగిన క్రమంలో ఇప్పుడు ఎవరైతే చెప్పారో సన్నపరెడ్డి పెంచల్ రెడ్డి గారు నగరాధ్యక్షులుగా ఉన్నారు. కానీ ఆయన ఎప్పుడు చెప్పారు, మిత్రులందరూ చెప్పారు, అన్న చెప్పాడు, ఎప్పుడు పార్టీని కానీ, పార్టీ నాయకులను కానీ, పార్టీ కార్యకర్తలను కానీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మీ మీద జరిగే దౌర్జన్యాలు ఏంటి, మీ మీద జరిగే అరాచకాలు ఏంటి అని ఎవరిని అడిగిన పరిస్థితి అయితే లేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి విజయన్న, అప్పటికే పార్టీ చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది. కార్పొరేటర్లందరూ భయపడో, బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగి కొన్ని పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. పార్టీ చాలా బలహీనంగా తయారవడం జరిగింది. ఆ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు విజయన్నని ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. విజయన్నని ఇన్ఛార్జిగా ప్రకటించిన రోజు నుంచి విజయన్న ఎంత కష్టపడుతున్నారో, ఆ రోజు నా మీద కేసులు ఉన్నాయి. విజయన్నని ఇన్ఛార్జిగా ప్రకటించే రోజు నా మీద కేసు ఉంది. నేను లేని ఊర్లో అయినా విజయన్నను ప్రకటించగానే నేను ఉన్న దగ్గర నుంచి ఫోన్ చేసి విజయన్నకి అభినందనలు తెలిపా. ఈరోజు నా సోదరుడు పెంచల్ రెడ్డి గారు చెప్పారు, 37 సంవత్సరాల నుంచి ఆనం కుటుంబంలో మనిషిని వచ్చి కలిసారా. ఇన్ఛార్జిగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారిని ప్రకటించారు. నగర ప్రెసిడెంట్గా వచ్చి విజయన్న ఏమైనా కలిసి శుభాభినందనలు తెలిపారా? తెలపకపోయినా విజయన్న మిమ్మల్ని గౌరవించి ఆయన పెట్టే మీటింగ్కి మిమ్మల్ని అధ్యక్షులుగా ఉండమని కోరారు. దాన్ని మీరు బేఖాతరు చేశారు. ఇన్ని చేసి ఈరోజు మీడియాలో కూర్చొని విజయన్న మీద ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు ఎవరికైతే నెల్లూరు రూరల్లో పదవులు వచ్చాయో ఆ పదవులు వచ్చిన వాళ్ళంతా నికరమైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు. తరకలన్నీ ఎగిరిపోయినాయి, తరకలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. నిజమైన కార్యకర్తలు గట్టి విత్తనాలన్నీ ఇక్కడ నిలబడ్డాయి. ఈ కార్యకర్తలతో, ఈ నాయకులతో ఆనం విజయన్న వీళ్ళని బేస్ చేసుకొని ప్రతి గ్రామంలో కానీ, ప్రతి డివిజన్లో కానీ డివిజన్ కమిటీలు వేయడం జరిగింది, గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఈరోజు పార్టీ కింద నుంచి బలపడుతూ వస్తూ ఉంది. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇంతమంది కార్యకర్తలు ఏ ప్రోగ్రాంకైనా వస్తున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే విశ్వాసం, విజయన్న కృషి
అని నేను గర్వంగా చెప్పగలను. ఈరోజు నాకు విజయన్న నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నిన్ను అనుకుంటున్నాం సినాయ అని చెప్పగానే థ్యాంక్స్ అన్న అని చెప్పి వచ్చి ఆయనతో కలిసి తిరగడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి విజయన్న ఎంతో కృషి చేసి నాకు ఈ పదవి రావడానికి కారణమయ్యారు. విజయన్నతో పాటు నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పదవి రావడానికి అమితమైన కృషి చేశారు. ఎన్నో ఇబ్బందుల్ని కూడా దానికోసం ఎదుర్కొని ఈ ముగ్గురి కృషి వల్లే నేను ఈరోజు నెల్లూరు సిటీ ప్రెసిడెంట్ కాగలిగానంటే వీళ్ళ ముగ్గురి కృషి. కాబట్టి వాళ్ళ ముగ్గురికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఎవరైతే అధిష్టానం ఈ వీళ్ళ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నగర అధ్యక్షుడిగా నియమించారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పార్టీకి శక్తి వంచన లేకుండా ఏ విధంగానైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని కష్ట నష్టాలు కూర్చైనా, ఎన్ని బెదిరింపులకు లోనైనా, ఎన్ని కేసులు పెట్టినా నేను ఈ పార్టీ కోసం కృషి చేస్తాను. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అయితేమి, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అయితేమి ఎక్కడైనా నా అవసరం ఉంది అనుకుంటే ఖచ్చితంగా నేను అక్కడ ఉండి పార్టీకి సహకరించి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేటట్టు, అలాగే రూరల్ నియోజకవర్గంలో విజయన్న ఎమ్మెల్యేగా గెలిచేటట్టు, సిటీ నియోజకవర్గంలో చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచేదానికి నా శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని మీడియా ముఖంగా, నాయకుల ముఖంగా తెలియజేస్తాను. అబాండాలు వేస్తున్నారా చెప్పండి అన్న. ఆనవ విజయ్ కుమార్ నాయకత్వంలో రూరల్ కాన్స్టిట్యున్సీ చాలా బలంగా ఉంది, చాలా బలంగా పనిచేస్తున్నాము. మంచి నాయకులు ఏర్పడ్డారు, మంచి కార్యకర్తలు ఏర్పడ్డారు. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, కొత్తగా ఏర్పాటు చేసుకుంటున్నారు విజయ్ కుమార్ గారు. ఆ 5-6 మంది మీరు చెప్పినటువంటి 5-6 మందే కాదు, రూరల్ కాన్స్టిట్యున్సీలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే కొన్ని వేల మంది ఉన్నారు. ఇక్కడ కొన్ని వేల మంది ఉన్నారు, 5-6 మంది కాదు. మీరు 5-6 మంది గురించే మాట్లాడుతున్నారు. మీరు 5-6 మంది మీరు పార్టీకి ద్రోహం చేస్తున్నారు కాబట్టి, పార్టీకి నష్టం చేస్తున్నారు కాబట్టి మీరు మీ మీద యాక్షన్ తీసుకోవాలి ఏమైనా తీసుకుంటే. కాబట్టి ఈ సందర్భంగా నగర అధ్యక్షుడిగా నియమితున్నటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి మరి ఒకసారి శుభాకాంక్షలు. ఆయన పడ్డ అవస్థలు మేము ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కళ్ళతో చూసాం. ఎందుకంటే నగరంలో 26 డివిజన్లలో అప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పుకొని, ఇది అందరూ గమనించాలి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తని అని చెప్పుకోవడానికి, బయటకు వచ్చి చెప్పుకోవడానికి భయపడే రోజులు. ఆ భయపడే రోజుల్లో నేనున్నాను అంటూ ఆనవ విజయ్ కుమార్ గారు ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి నేనున్నాను భరోసా ఇవ్వబట్టి ప్రతి నాయకుడు కార్యకర్త బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి 2012 నుంచి 2025 వరకు సంస్థాగతంగా ఎటువంటి నిర్మాణం జరగనటువంటి కమిటీలు ఏదైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో కమిటీలు వేయకుండా దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఆనవ విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత డివిజన్ స్థాయి కమిటీలు అయితేనేమి, డివిజన్ ఇన్ఛార్జీలు అయితేనేమి, 18 గ్రామాల్లో గ్రామ స్థాయి పదవులు అయితేనేమి, అదేవిధంగా గ్రామ స్థాయిలో 189 పదవులు ఇవ్వడం జరిగింది 18 గ్రామాలకు సంబంధించి. మండల కమిటీ 27 మందికి పదవులు ఇచ్చి మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ సెక్రటరీ గారు మొదటి ఫోన్ కాల్ మీకే చేసి అదాల ప్రభాకర్ గారితో మాట్లాడి రూరల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో మొదటి సమావేశం నిర్వహిస్తాము అని చెప్పి ప్రభాకర్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి గారు అనుమతులు ఇచ్చిన తర్వాతనే, ప్రభాకర్ రెడ్డితో సంప్రదించిన తర్వాతనే ఒక డేట్ ఫిక్స్ చేసి వారం రోజుల ముందు, సమావేశానికి వారం రోజుల ముందు ప్రభాకర్ రెడ్డి గారితో మాట్లాడి ప్రభాకర్ రెడ్డి గారు ఒప్పుకున్న తర్వాతనే, ప్రభాకర్ రెడ్డి గారు పెట్టమన్న తర్వాతనే ఆనవ విజయ్ కుమార్ రెడ్డి గారు రూరల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరితో సంప్రదించి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఆ సమావేశం నిర్ణయించిన తర్వాత అలా మీరు ఇవన్నీ ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవాలు. మిమ్మల్ని నేను విమర్శించట్లా, మిమ్మల్ని తిట్టట్లా, మేము మిమ్మల్ని అవమానించట్లా, వాస్తవాలు తెలియజేస్తున్నాం మీకు. మీతోనే సంప్రదించి ఈ యొక్క సమావేశాన్ని గౌరవ అధ్యక్షత వహించి ఈ యొక్క సమావేశాన్ని మొదటి సమావేశాన్ని పెంచలరెడ్డి నువ్వే నీ భుజస్కంధాల మీద వేసుకొని బాధ్యత తీసుకొని ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించాల్సిన బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. ప్రోటోకాల్ ప్రకారం నగరాధ్యక్షుడిగా ఉండవు కాబట్టి ఈ నగరాధ్యక్షుడిగా నువ్వు ఈ బాధ్యత నిర్వహించి పూర్తిగా వేదిక మీద నిలబడి అందరి నాయకులను ఆహ్వానించి ఈ యొక్క గౌరవ అధ్యక్షత నువ్వే వహించాలని నీకు ఎంతో గౌరవం ఇచ్చి, చాలా గౌరవం ఇచ్చి నెల్లూరు రూరల్లో వేసినటువంటి ఫ్లెక్సుల్లో అయితేనేమి, సమావేశం వేదిక మీద వేసినటువంటి ఫ్లెక్సుల్లో అయితేనేమి మొదటి ఫోటో మీదే వేశారన్న. చాలా గౌరవం ఇచ్చారు మీకు విజయ్ కుమార్ గారు, చాలా గౌరవం ఇచ్చారు. ఆ గౌరవాన్ని మీరు నిలబెట్టుకున్నారనా? మీరు నిలబెట్టుకున్నారా? ఇంకో విషయంనా, మీరు గౌరవంగా ఆ యొక్క సమావేశానికి వస్తానని మాటిచ్చి సాయంత్రం 6 గంటలకి దసరా రోజుల్లో నేను దీపం పెట్టుకొని రావాలి రాజేష్ గుళ్ళో అలా 6 గంటలకు దీపం పెట్టి నేను 6:30 కల్లా వచ్చేస్తానా, ఎలాగో 4:30 రావుకాలం ఉందనా, రావుకాలం అయిపోగానే నేను సమావేశానికి వచ్చి సమావేశం స్టార్ట్ చేస్తానని మీరు చెప్పలేదనా? చెప్పలేదనా? ఆ రోజు 4:30కి సమావేశం టైం ఫిక్స్ చేయడం జరిగింది. మీకోసం ఆనం విజయ్ కుమార్ గారు 6:30 దాకా కార్యకర్తల నాయకుల్ని వెయిట్ చేయించాడనా. 6:30 దాకా వెయిట్ చేయించి సేపుటికి ఆ డీవియేషన్ పాలిటిక్స్ తప్ప నువ్వు రాజరాజ టెంపుల్లో నువ్వు భక్తుడివి, ఎవరు కాదనరన్నా. గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు నీ డివిజన్లో 27వ డివిజన్లో ఒక పార్టీ కార్యక్రమాన్ని పెడితే అందరూ కలిసి ఆడకు వస్తే నువ్వు ఎక్కడుండేవన్నా? ఎవరితో మాట్లాడుతున్నావు? రాజరాజ టెంపుల్లో నువ్వు అధ్యక్షుడిగా 27వ డివిజన్లో ఉన్నప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక్కసారి గుర్తు చేసుకున్నా. ఎందుకన్నా ఇన్ని మనం బురదలు చల్లుకుంటే మనకే కదన్నా, నీ మీద పడినా నీ కంపు, నా మీద పడినా నా కంపు. ఎందుకన్నా నువ్వు నేను అన్నదమ్ములం వద్దన్నా. నీ ఇప్పుడు రాజకీయాన్ని రాజకీయంగా చూసుకోండి. ఎందుకన్నా ఎవరో చెప్పిన అన్నా. ఇంకోటి కూడా చెప్పనా, సెప్టెంబర్ 2వ తేదీ మా అధ్యక్షుడికి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా అధ్యక్ష పదవి, రూరల్ అధ్యక్ష పదవి ఇస్తే 3 రోజుల తర్వాత 26 డివిజన్లకు సంబంధించిన జనాలను అందరినీ ఇక్కడి నుంచి కారులో తీసుకెళ్లి గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఆడికి పోయి ఆయన సత్కరించి మాకుండే సమస్యలన్నీ చెప్పి ఆయన ఎంతో సంతోషపడి విజయ నెక్స్ట్ ఇంకా పెద్ద చేయనైనా నేనున్నానని చెప్పిన వ్యక్తి అన్న ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డికి మాకు తగ్గు పెట్టాలని చూడబాకన్నావు. ప్రభాకర్ రెడ్డికి మాకు తగ్గు పెట్టాలని చూడబాకు. ప్రభాకర్ రెడ్డి మా ఓడు, మా పార్టీ ఓడు. ఎందుకన్నా ఈ విధంగా చేస్తావో? మేమందరం కలిసి ఆడకు వచ్చాం కదా, ఆయనకి సత్కారం చేశాం కదా. చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఎవడైనా ఒక సీనియర్ మోస్ట్ క్యాండిడేట్లు అంటున్నావే, నీ పార్టీ వైఎస్ఆర్సీపీ అంటున్నావే, నా పార్టీ వైఎస్ఆర్సీపీ కదా, ఏమన్నా మాట్లాడారన్నా? నీ దృష్టిలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు నాయకుడు కాదన్నా? చెప్తున్నావు కదన్నా, గతంలో చాలా 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 చెప్తున్నావు కదా. నువ్వా ఇటు పోయినావన్నా? తప్పన్నా. రాజకీయాలుగా చూసుకోవాలన్నా. ఇది కరెక్ట్ కాదు. నీకేదైనా మనసులో ఉంటే చెప్పండి అన్నా. కాకాని గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి తలిస్తేనే బొబ్బల శ్రీనివాస్ యాదవ్కి ఇక్కడ పోస్ట్ వచ్చిందన్నా. జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే వచ్చిందన్నా. నువ్వు భ్రమలో ఉండావేమో. సీనియర్ మోస్ట్ క్యాండిడేట్లు మేము ఎప్పుడు పక్కన పెట్టలేదన్నా. వాళ్లే మమ్మల్ని చూసి అవతల పక్క పోతున్నారన్నా. మీ ఇంటికి మేము వచ్చామన్నా. మాకు ప్రభాకర్ రెడ్డి గారు తగులు పెట్టబాకు. అడుగు. నేను ఒక మాట అన్నావు, ఆ పేరు కూడా నేను చెప్పను. ఆ పేరు గల ఆయన అడుగు. మేము చెప్పాం, పేర్లు చెప్పాం. ఎందుకంటే
మీ ఇంటికి మేము వచ్చామన్నా. ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షుడిగా నియమించిన తర్వాత 26 డివిజన్లో మొత్తం అందరం కలిసి అక్కడికి వెళితే అక్కడికి పోయి ఆయన సన్మానించిన తర్వాత బయటకు వచ్చి అతను సంతోషపడి విజయ్ కుమార్ రెడ్డి గారికి ఇది చేస్తే ఒక్కరైనా నీ మొదటి సీట్లో ఉన్నవాడు ఒక్కడు పలకరించినవాడు నీ సీనియర్ మోస్ట్ అంటున్నావు కదా, సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ ఎవడన్నా ఉన్నాడన్నా చెప్పన్నా. నేను కూడా ఎలక్షన్ చేశా, నేను ఏజెంట్గా పోయా. చెప్పన్నా ఎవరున్నారు ఎవరు లేరు, ఎవరున్నారు ఎవరు లేరు. గౌరవంలో ఇదైపోయింది అదైపోయింది అంటున్నావు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే స్ట్రెంగ్తే ఇదంతాను, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉండే స్ట్రెంగ్తే ఇదంతాను ఎక్కడ పోయిందన్నా? ఎక్కడికి పోలా. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదన్నా పెంచలన్నా. ఇది ఫస్ట్ టైం నేను మాట్లాడటం, ఇది నీకు తగదన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రెస్ సోదరులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అన్నా? నువ్వు అందరం ఆ ఫ్యాక్టరీ ఆనం ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వాళ్ళవే, అందరం ఆనం ఫ్యాక్టరీలో నుంచి వచ్చిన వాళ్ళవే. కానీ పదవులు ఒక పక్కేవో పదవులు పెద్ద గొప్పవి కాదు అంటావు, ఇదేవో పదవి రాలేదు అని ఒక మాట చెప్తావు. బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, టౌన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా అధ్యక్షులైనటువంటి ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, ఈ ముగ్గురు సహకారంతోనే ఆయనకి అధ్యక్ష పదవి వచ్చిందన్నా. అన్నా ఎవరికి తెలియకుండా మేమేమి బయలోంచి రాలా, అందరికీ తెలిసేటట్టే. నిన్న నువ్వు చెప్పావు చూసినావా, అందరికీ తెలిసేటట్టే వచ్చావన్నా పెంచలన్నా. నువ్వంటే చాలా మర్యాద అన్నా, నీకు కూడా తెలుసు. మదనంటే ఎంత మర్యాద అన్న సంగతి మీకు తెలుసు. కానీ ఎందుకన్నా ఒకటే పార్టీలో ఉన్నాం మనం, ఎందుకన్నా మా చేత ఎన్ని మాట్లాడిస్తావు పెంచలన్నా? నువ్వు కార్పొరేటర్ ఉన్నావు, నేను కార్పొరేటర్ ఉన్నా. నేను 28లో ఉన్నా, నువ్వు 27లో ఉండవు. ఏందన్నా ఇది ఈ విధంగా మాట్లాడటం? వాళ్ళ వాళ్ళ కుటుంబం అన్నా. అదేమంటే గ్రామాల్లో ఏమీ లేదంటావు. ఎవడన్నా నాయకుడు చెప్పను, గ్రామాల్లో ఏమీ లేదా? నీకు ఇంకోటి తెలుసన్నా, మనము 1.5 సంవత్సరాల నుంచి గౌరవనీయులు ప్రభాకర్ దగ్గర పనిచేస్తున్నావా? పనిచేస్తుంటే మనకి ఏ రోజైనా సరే ఒక డివిజన్లో మనకి ఇదిగో పొలాని 20 మంది మన కార్యకర్తలుగా అన్నిటికీ ముందరకు వచ్చేటట్టు ఉండాలా, ఏదైనా సమావేశం పెట్టినప్పుడు ఏదైనా రావాలా అనే కార్యక్రమాన్ని ఎప్పుడైనా నువ్వు టౌన్ అధ్యక్షుడుగా చేసావన్నా? చెప్పు. నువ్వు చెప్తే డెఫినెట్గా నేను తల ఉంచుకొని సమాధానం నీకు చెప్తా. ఎందుకన్నా ఇప్పుడు ప్రెస్ సోదరులు ఉన్నారని చెప్పి ఖాళీగా ఉండారని చెప్పి నువ్వు ఏడా టౌన్స్పేటలో కూర్చుంటే ఏడాడ పెడితే ఎందుకన్నా? అన్నా నేను ఒక్క మాట ఎక్కువ కూడా మాట్లాడిన పెంచాలన్నా. నీకు నాకు ఏమీ లేదు, నీకు రాజకీయాల్లో ఏమీ లేదు, ప్లస్ స్నేహితంగా మన ఇద్దరికి ఏమీ లేదు. ఒకటి చెప్తున్నా, నిన్న మాట్లాడారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో